వెల్కమ్ టు మై ఛానల్ ఏఐ టేల్స్ అండ్ టేస్ట్స్. ఒకప్పుడు శాంతిగా సుఖంగా ఉన్న ఒక పురాతన భారత రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఒక తెలివైన దయగల రాజు పాలించేవాడు. అతని తెల్లని గడ్డం, నెమ్మదైన చూపు అతని జ్ఞానానికి గుర్తుగా ఉండేవి. అదే సమయంలో ఒక చిన్న పేద పిల్లాడు రాజభవనం దగ్గరకు వచ్చాడు. అతని వద్ద డబ్బు లేదు, కానీ ఒక నిజం ఉంది. పిల్లాడు నెమ్మదిగా గేటు దగ్గర నిలబడ్డాడు. లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. సైనికులు అతన్ని ఆపారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. పిల్లాడు భయపడినా నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. పై అంతస్తు బాల్కనీలో నుంచి రాజు ఈ దృశ్యాన్ని చూశాడు. ఆ పిల్లాడిని చూసి రాజు మనసు కదిలిపోయింది. రాజు ఆ పిల్లాడిని లోపలికి పిలిచాడు. పిల్లాడు చేతులు జోడించి తన సమస్యను చెప్పాడు. భయంతో కాదు, ధైర్యంతో. రాజు ఆ పిల్లాడి మాట మధ్యలో ఆపలేదు, కోపం చూపలేదు. శాంతిగా పూర్తిగా వినాడు. పిల్లాడి మాట విన్న తర్వాత రాజు సరైన నిర్ణయం తీసుకున్నాడు. న్యాయం వెంటనే జరిగింది. పిల్లాడు ఆనందంగా తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆ రోజు సాయంత్రం రాజు ఒంటరిగా ఆలోచించాడు. నిజమైన గొప్పతనం వినడంలోనే ఉంది. పిల్లలు, ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది. చిన్నవాడైనా పెద్దవాడైనా ప్రతి ఒక్కరి మాట విలువైనదే. మాట వినగలిగిన వాడే నిజమైన నాయకుడు.